పేద మరియు మధ్యతరగతి ప్రజలకు శుభవార్త. అంతర్జాతీయ వైద్య సేవలు అందరికీ అందుబాటు ధరల్లో ఇప్పుడు మన ఒంగోలు ఆస్టర్ రమేష్ నల్లూరి సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ నందు మా హాస్పిటల్ నందు 24/7 అందుబాటులో ఉండు నిష్ణాతులైన వైద్య బృందం. డాక్టర్ నల్లూరి అరుణారావు ఎంబీబీఎస్ డీజీఓ, ప్రసూతి మరియు స్త్రీల వైద్య నిపుణులు. డాక్టర్ నల్లూరి స్నేహప్రియ ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీ, ప్రసూతి మరియు స్త్రీల వైద్య నిపుణులు. డాక్టర్ భారతి కొల్లా డిఎం ఎండోక్రైనాలజీ, షుగర్, థైరాయిడ్ సమస్యలు, హార్మోన్ సూపర్ స్పెషలిస్ట్. డాక్టర్ కార్తీక్ కామని ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, పాముకాటు, తేలుకాటు, పాయిజనింగ్ కేసులు, క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్. డాక్టర్ నితిన్ నల్లూరి ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ ఎఫ్ఎంఏఎస్. డాక్టర్ దీప్తి నల్లూరి ఎంబీబీఎస్ ఎండి పిడియాట్రిక్స్, చిన్నపిల్లల వ్యాధుల నిపుణులు. డాక్టర్ శ్రీచరణ్ ఎంబీబీఎస్ ఎఫ్ఈఎం ఎమర్జెన్సీ మెడిసిన్. అన్ని ప్రముఖ ఇన్సూరెన్స్, టీపీఎస్, క్యాష్లెస్ ఫెసిలిటీస్ అందుబాటులో కలవు. ఆస్టర్ రమేష్ నల్లూరి సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్, కొత్తపట్నం బస్టాండ్ రోడ్, ఒంగోలు. ఫోన్స్ 08592233006 and 9885676105. సిటీ కేబుల్ ప్రేక్షకులు నమస్కారం. ఈరోజు మనం ఆస్టర్ రమేష్ నల్లూరి హాస్పిటల్లో ఉన్నాం. మరి మన మధ్యలో డాక్టర్ దీప్తి నల్లూరి ఎండి పీడియాట్రిషియన్, చిన్నపిల్లల వైద్య నిపుణురాలు ఉన్నారు. మరి చిన్నపిల్లల్లో వచ్చేటువంటి వ్యాధులు, ముఖ్యంగా కంగారు మదర్ కేర్ తదితర అంశాల గురించి వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. డాక్టర్ గారు, ముందుగా కంగారు మదర్ కేర్ అంటే ఏంటి? కంగారు మదర్ కేర్, దీన్నే మనం కేఎంసీ అని కూడా అంటామండి. అంటే ఏం లేదు, ఇది చాలా సింపుల్. కంగారులు వాళ్ళ పిల్లల్ని ఎలా అయితే వాళ్ళ పౌచ్లో పెట్టుకుని కాపాడుకుంటాయో అట్లాగే తల్లులు కూడా వాళ్ళ శిశువుల్ని తన పొత్తిళ్లలో హద్దుకుని ఉంచుకోవటమే ఈ కేఎంసీ యొక్క ముఖ్య ఉద్దేశము. ఇదే ఇండైరెక్ట్గా స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ అండి. ఇది చాలా ఏళ్ల నుంచే ఉంది. ఇది మొట్టమొదటిసారి 1978లో కొలంబియా దేశంలో స్టార్ట్ చేశారు. సో అప్పట్లో ఏంటి, ఆ దేశంలో న్యూనేటల్ ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా ఎక్కువ వస్తూ ఉండేవి. అప్పుడు హార్మోన్స్ కొరత అనేది ఏర్పడింది. సో అందుకే అక్కడ డాక్టర్స్ ఇట్లా వాళ్ళ తల్లులే వాళ్ళ పిల్లల్ని సంరక్షించుకుంటే బాగుంటుంది అని ఈ టెక్నిక్ స్టార్ట్ చేశారు. సో ఇది స్టార్ట్ చేసిన తర్వాత అక్కడ న్యూనేట్స్కి ఇన్ఫెక్షన్ రేట్ అనేది చాలా తగ్గింది. అట్లానే ఎన్ఐసీయూలో వార్మర్స్ యూజ్ కూడా తగ్గింది. అండ్ దీంతో మోర్టాలిటీ రేట్ కూడా 70% నుంచి 30% దాకా తగ్గిపోయింది. మీరు చెప్పిన హిస్టరీని బట్టి చూస్తే, సో ఆ ప్రాంతంలో ఉండేటువంటి అన్హైజీనిక్ కండిషన్స్ వల్ల మోర్టాలిటీ రేట్ ఎక్కువగా ఉందంటారా, లేదా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? ఉండొచ్చు, అనేక కారణాలు ఉండొచ్చు. మోర్టాలిటీ రేట్ అనేది, ఇన్ఫెక్షన్స్ అనేవి కొంచెం ఎక్కువ కామన్గా ఉంటాయి న్యూనేట్స్లో. సో దానివల్ల మోర్టాలిటీ రేట్ కూడా ఎక్కువ ఉంటుంది. కంగారు మదర్ కేర్ అనే అంశం మీద డాక్టర్ గారు మనకి ఇప్పుడు వివరణ ఇస్తూ ఉన్నారు. స్కిన్ టు స్కిన్ పద్ధతి ద్వారా మదర్ చైల్డ్ని సంరక్షించే విధానమే కంగారు మదర్ కేర్ అని చెప్తూ ఉన్నారు. ఈ విధానం ఎలా ఉంటుందో ఒకసారి ప్రేక్షకులకు వివరిద్దాం. దీనికి ఫస్ట్ మదర్, బేబీ ఇద్దరు ప్రిపేర్ అయి ఉండాలి. సో బేబీ కూడా ఈ కేర్ స్టార్ట్ చేసే ముందు తన స్టేబుల్గా ఉండాలి. సో వైటల్స్ అవన్నీ స్టేబుల్గా ఉండాలి, అన్నీ బాగుండాలి. మదర్కి కూడా ఏంటి ఎట్లాంటి ఇన్ఫెక్షన్స్ అయ్యి ఉండకూడదు. సో తను ముందు కొంచెం ప్రిపేర్ అయిన తర్వాత తన కంఫర్టబుల్ పొజిషన్లో అయితే కుర్చీలో కానీ, సోఫా కానీ, లేకపోతే బెడ్ పైన అయినా కూర్చోవచ్చు. అట్లా కూర్చున్న తర్వాత తను ఫ్రంట్ ఓపెన్ టాప్ వేసుకోవాలి. ఫ్రంట్ ఓపెన్ టాప్ వేసుకుని, లేదా ఎనీథింగ్ విచ్ ఎవర్ షీఈస్ కంఫర్టబుల్. బేబీకి కూడా అట్లానే ఫ్రంట్ ఓపెన్ టాప్ వేస్తాము. దాంతోపాటు డైపర్ అలాంగ్ విత్ దట్ క్యాప్, మిటన్స్, సాక్స్ అన్నీ ఉండేలా చూసుకుంటాం. ఆ పొజిషన్ అది అట్లా వేసిన తర్వాత బేబీని అప్రైట్ పొజిషన్లో మదర్ బ్రెస్ట్ మధ్యలో ఉంచుతాము. ఇట్లా హెడ్ అనేది ఒక పక్కకి తిప్పి కొంచెం స్లైట్లీ ఎక్స్టెండెడ్ పొజిషన్లో కొంచెం తల వెనక్కి పెట్టి ఉంచుతాం. ఎందుకు, దీనివల్ల ఐ టు ఐ కాంటాక్ట్ అనేది ఉంటుంది మదర్కి, బేబీకి. అట్లానే ఎయిర్వేస్ కూడా ఓపెన్గా ఉంటాయి. అండ్ ఈ టెక్నిక్లో కాళ్ళు చేతులు అనేవి కొంచెం ముడుచుకుని, అంటే ఫ్రాగ్ లైక్ పొజిషన్లో ఉంచుతాం. ఫ్లెక్స్ చేసి ముడుచుకుని ఉంటాం. ఎందుకు, ఇట్లా ఉండడం వల్ల మ్యాక్సిమం సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద బేబీ మదర్ సర్ఫేస్కి, స్కిన్ సర్ఫేస్కి కాంటాక్ట్లో ఉంటుంది. సో అట్లా ఉన్న తర్వాత ఆ బేబీ బాటమ్ మనం సపోర్ట్ చేస్తాం చేతితో. అట్లా ఉంచిన తర్వాత ఒక షాల్ లేదా ఒక చీరతో బేబీని, మదర్ని ఇద్దరిని చుట్టేసి ఉంచుతాం. సో ఆ పొజిషన్లోనే మదర్ బేబీకి ఫీడింగ్ కూడా ఇస్తుంది. అట్లానే కంటిన్యూ చేయాలన్నమాట.
సో ఈ 2 టైప్స్ ఉంటాయి, కంటిన్యూస్ ఉంటాయి, ఇంటర్మీడియట్ షార్ట్ టర్మ్ అనేవి ఉంటాయి. కంటిన్యూస్ అంటే రోజు మొత్తం మీద అట్లీస్ట్ 20 hours దాకా ఆ మెథడ్లోనే ఉంటారు, ఆ టెక్నిక్లోనే. అదే ఇంటర్మీడియట్ షార్ట్ టర్మ్ అంటే మదర్కి అట్లా ఉండడానికి అంటే ఇబ్బందిగా ఉంది, అట్లా కుదరలేదు అన్నప్పుడు షార్ట్ టర్మ్ అట్లీస్ట్ అంటే మార్నింగ్ 1 గంట, ఈవినింగ్ 1 గంట, అట్లీస్ట్ ట్వైస్ ఏ డే అట్లా ఆ మెథడ్లో ఉంచుతాం ఇద్దరిని. అంటే డాక్టర్ ఇప్పుడు జనరల్గా ఇంక్యుబేషన్ పీరియడ్ ఉంటుంది కదా మదర్, that means gestation period. I think 240 days something else. So ఈ కంప్లీట్ గా gestation period కంప్లీట్ చేసి బర్త్ జరిగిన బేబీస్ కి ఇలా చేస్తారా, లేకపోతే ఎవరికి ఇలాంటి సౌకర్యాన్ని మీరు ఏర్పాటు చేస్తారు? ఇది యూజువల్గా ప్రీటర్మ్ బేబీస్, ప్రీమెచ్యూర్ బేబీస్ అంటే నెలలు నిండకుండా పుట్టిన వాళ్ళు. అది కూడా యూజువల్గా 32 to 34 వీక్స్ని మనం సెలెక్ట్ చేసుకుంటాం, అంటే 8-9 నిండకుండా పుట్టిన పిల్లల్ని. అట్లానే లో బర్త్ వెయిట్ బేబీస్ అంటే కొంచెం బరువు తక్కువగా ఉండే పిల్లలు, వాళ్ళు పుట్టినప్పుడు బర్త్ వెయిట్ 1.5-1.8 kgs మధ్య ఉంటే ఈ గ్రూప్ ఆఫ్ పిల్లల్ని మనం తీసుకుంటాం కంగారు మదర్ కేర్. ఎందుకంటే ఈ గ్రూప్లో ఉన్న పిల్లలకి హైపోథర్మియా అనేది చాలా కామన్గా వస్తుంది. హైపోథర్మియా అంటే అదే శరీర ఉష్ణోగ్రత తగ్గుతూ ఉంటుంది. నార్మల్ చిల్డ్రన్కి కూడా బేబీ డెలివర్ అవ్వగానే తగ్గుతుంది టెంపరేచర్ అనేది, 0.3 degrees సెంటిగ్రేడ్ తగ్గుతుంది. కానీ వీళ్ళల్లో ప్రీటర్మ్ బేబీస్లో ఇంకా హీట్ లాస్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. సో దానివల్ల ఈ టైప్ ఆఫ్ కేర్ వల్ల, కేఎంసీ వల్ల తల్లి గర్భంలో అయితే ఎలాంటి వెచ్చదనాన్ని ఇస్తుందో ఈ స్కిన్ కాంటాక్ట్ వల్ల కూడా అదే వెచ్చదనాన్ని మెయింటైన్ చేస్తాం. అంటే యూజువల్గా మదర్ ఊంబులో ఉన్న టెంపరేచర్కి ఆఫ్టర్ బర్త్ రూమ్ టెంపరేచర్లో వేరియేషన్ వల్ల బాడీ ఆఫ్ ది చైల్డ్ లో టెంపరేచర్ తగ్గుతుంది. టెంపరేచర్ తగ్గుతుంది బయటకు వచ్చిన తర్వాత. సో ఇదే కండిషన్ ప్రిమేచ్యూర్ బేబీస్ లో ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది. సో దీని వల్ల పిల్లల్లో ఏదైనా నష్టాలు కలిగే అవకాశం ఉంటాయి ఆరోగ్యపరంగా. అంటే హైపోథర్మియా అంటే శరీర ఉష్ణోగ్రత తగ్గడం వల్ల అంటే అన్ని ఆర్గాన్స్ మీద దాని ఎఫెక్ట్ పడుతుంది. అన్ని ఎఫెక్టివ్గా ఫంక్షన్ చేయాలి అంటే థర్మోన్యూట్రల్ ఎన్విరాన్మెంట్ అనేది అవసరం పిల్లలకి. సో హైపోథర్మియా వల్ల వాళ్ళకి ఏంటి హైపోఆక్సియా వస్తుంది, అంటే ఆక్సిజనేషన్ టిష్యూస్కి అది తగ్గుతుంది. అట్లానే హైపోగ్లైసేమియా షుగర్ లెవెల్స్ తగ్గుతాయి. సో దీని ప్రభావం వేరే ఆర్గాన్స్ మీద కూడా పడుతుంది. సో గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అనేది అంత ఉండదు. అందుకనే మనం వాళ్ళకి ఆ థర్మోన్యూట్రల్ ఎన్విరాన్మెంట్ అనేది మెయింటైన్ చేయాలి. నార్మల్ చైల్డ్ కి వచ్చినంత గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఈ ప్రీమెచ్యూర్ బేబీస్ లో ఉండదు, కొంచెం తక్కువ ఉంటుంది. అట్లా ఈ కేఎంసీ పద్ధతి ప్రీమెచ్యూర్ బేబీ ఉన్నారు ఈ కేసు, కేఎంసీకి వాళ్ళు అగ్రి అయ్యారు. ఎంతకాలం ఈ పద్ధతిలో చైల్డ్ ని మదర్ ని ఉంచుతారు? యూజువల్గా బేబీ 2.5 kgs వెయిట్ వచ్చేదాకా మనం ఈ మెథడ్లో కంటిన్యూ చేస్తాం ఈ టెక్నిక్లో. కానీ ఒక్కొక్కసారి బేబీ ఏంటి కొంచెం వెయిట్ గెయిన్ స్టార్ట్ అవుతా ఉంది అన్నప్పుడు ఒక్కొక్కసారి కొంచెం ఈ ప్రొసీజర్లో ఉండడానికి ఇబ్బందిగా ఫీల్ అయ్యి బాగా కదులుతూ ఉంది, ఎక్కువ ఏడుస్తూ ఉంది, కొంచెం చెమటలు ఎక్కువ పడుతున్నాయి అంటే ఇంకా ఆటోమేటిక్గా అంటే బేబీ ఈజ్ రెడీ అనమాట, కొంచెం వెయిట్ గెయిన్ అయ్యింది అంటే ఓకే అప్పుడు స్టాప్ చేసేయచ్చండి కేఎంసీ. వెయిట్ గెయిన్ అయ్యేదాకా ఉండాలి, అట్లా ఏం లేదు. వెయిట్ గెయిన్ అయ్యేదాకా ఉండాలి. ఇంకా లేదు కొంచెం యూజువల్గా బేబీ ప్రీటర్మ్ బేబీస్కి కొంచెం మజిల్ మాస్ కూడా తక్కువే, అందుకనే వాళ్ళు ఎక్కువ టోన్ ఉండదు, ఎక్కువ పడుకునే ఉంటారు. కొంచెం అది రీగెయిన్ అయితే వాళ్ళు ఇంకెక్కువ కదులుతూ ఉంటారు. సో బేబీ ఆటోమేటిక్గా ఇంకా అంటే తను చెప్తుంది అనమాట ఓకే ఐఎమ్ రెడీ అన్నట్టు. అట్లా అనిపించినప్పుడు మనం స్టాప్ చేసేయచ్చు కేఎంసీ. ఈ మదర్ కేర్ కంగారు మదర్ కేర్ ట్రీట్మెంట్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా మదర్ చైల్డ్ మీ ప్రెమిసెస్ లోనే ఉండాల్సి వస్తుందా లేదా ఇంటి దగ్గర చేసే అవకాశాలు ఉన్నాయి? ఎట్లా? ఫస్ట్ ఇది మనం హాస్పిటల్లో స్టార్ట్ చేస్తాం. ఒకసారి బేబీ కొంచెం స్టేబుల్ అయ్యింది అంటే ఎన్ఐసియూలో అంటే మినిమల్ ఆక్సిజన్ సపోర్ట్ ఫ్లూయిడ్స్ ఉన్న షార్ట్ టర్మ్గా మనం ఇక్కడ ఎన్ఐసియూలో స్టార్ట్ చేస్తాం కేఎంసీని ఒక 1 hour 2 hours. ఆ తర్వాత నిదానంగా బేబీ కొంచెం ఓరల్ ఫీడ్స్ తీసుకోగలిగింది అంటే ఇంకా మదర్కి ఆ ప్రొసీజర్ చూపించి ఇంకా అక్కడే కంటిన్యూ చేస్తాం కేఎంసీ. దీనికోసం హాస్పిటల్లో కేఎంసీ వార్డ్స్ అనేవి కూడా ఉన్నాయి. ఫస్ట్ హాస్పిటల్లో అంతా చూపించి మదర్ కూడా కొన్ని మానిటర్ చేసుకోవాలి ఈ పద్ధతిలో ఉన్నప్పుడు. అవన్నీ కూడా మనం మదర్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాం ముందు చేసి ఆ తర్వాత ఇంటి దగ్గర అట్లానే కంటిన్యూ చేయమంటాం. సో అది కూడా 2.5 kgs వచ్చే వరకు అయితే సరిపోతుంది ఇంటి దగ్గర అయినా సరే అంతే. ఫస్ట్ హాస్పిటల్లో స్టార్ట్ చేసి ఆ తర్వాత ఇంటి దగ్గర కంటిన్యూ చేయాలి. ఇలా ఈ పద్ధతిలో మీ హాస్పిటల్ ఐ మీన్ మీ అండర్ ద సూపర్విజన్ ఆఫ్ డాక్టర్ మినిమం గా ఎన్ని రోజులు ఉంటే సరిపోతుంది? ఇకే మన దగ్గర ఇంచుమించు ఒక 1 week అట్లా ఉంటే సరిపోతుంది. సో తర్వాత ఆటోమేటిక్ మదర్ ఇక్కడే చూపిస్తాం, అంతా ట్రైనింగ్ ఇస్తాం కాబట్టి షీ కెన్ డూ ఆన్ హర్ సెల్ఫ్. ఇది యాక్చువల్గా ఇంతకు ముందు అంటే నాకు తెలిసినంత వరకు ఇంక్యుబేటర్ సిస్టమ్ అనేది ఇప్పుడు
సో బెటర్ దాన్ ఇంక్యుబేటర్ సిస్టమా ఇది? ఎట్లా దాని మీద దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి? ఇది యూజువల్గా ఇంక్యుబేటర్స్ వెరీ లో బర్త్ వెయిట్ బేబీస్కి వాళ్ళకి యూజ్ చేస్తాము. కొంచెం స్టేబుల్ అయిన తర్వాత ఈ కేఎంసీ వల్ల ఏంటి, మదర్కి స్కిన్కి కాంటాక్ట్ ఉంటుంది, సో బాండింగ్ అనేది పెరుగుతుంది, సో ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ కూడా తక్కువ ఉంటాయి. ఒకసారి స్టేబుల్ అయిన తర్వాత కేఎంసీ మెథడే బెస్ట్ అండి బేబీస్కి. ఇంక్యుబేటర్ అంటే స్టేబుల్ అయిన తర్వాత ఇంకా వార్మర్లో కంటిన్యూ చేయకుండా మదర్కి కేఎంసీ ప్రాసెస్లో ఇవ్వచ్చు. ఇప్పుడు దీనిలో మనం ఇందాక చెప్తా ఉన్నారు మీరు స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్, మదర్ని చైల్డ్ని బైండ్ చేస్తారు, ఫీడింగ్ కూడా ఇవ్వచ్చు అన్నారు. అట్లా కంటిన్యూషన్ అంటే ఇట్లా బోర్లా పడుకోబెడతారా, అట్లా వెళ్ళికి ఎలా చైల్డ్ని అరేంజ్ ఎట్లా? దానికి ఫొటోస్ ఉన్నాయి, నేను తర్వాత పెడతాను. ఓకే, మదర్ ఇట్లా సుపైన్లో కూర్చుంటుంది, బేబీని కూడా అట్లానే ఆ పొజిషన్లోనే ఇట్లా అప్రైట్ పొజిషన్లో ఇట్లా పట్టుకుని బ్రెస్ట్ మధ్యలో ఇట్లా పెట్టుకుంటుంది, సో మొహం పక్కకి తిప్పుకుంటుంది. సో ఈ మెథడ్లోనే 2 అవర్స్కి ఒకసారి ఫీడింగ్ కూడా మదరే ఇవ్వచ్చు, చూపిస్తాం. మదరే కంటిన్యూ చేస్తుంది బ్రెస్ట్ ఫీడింగ్ కూడా. తనకు కంఫర్టబుల్గా ఉన్నప్పుడు కూర్చోవచ్చు, లేదంటే సుపైన్ 15 degrees యాంగిల్లో పడుకోవచ్చు, ఎట్లా అయినా పర్వాలేదు, కూర్చోవచ్చు పడుకోవచ్చు. కానీ బైండ్ ఇద్దరు కొంచెం అటాచ్డ్గా అట్లా ఉంటారు మదర్ బేబీ. ఈ పద్ధతిలో మేబీ స్వెట్టింగ్ కావచ్చు, ఇంట్లో ఉన్నప్పుడు రూమ్ టెంపరేచర్స్ కావచ్చు, ఇట్లాంటి సమ్మర్ లాంటి హాట్ ఎన్విరాన్మెంట్స్లో చాలా ఇబ్బందిగా కూడా ఉంటుంది. అవును, ఇది చాలా స్ట్రెయినియస్ ప్రాసెస్ కేఎంసీ అనేది. చేతులు ఇలా పెట్టుకుంటేనే కాసేపటికి తీసేస్తాం అనిపిస్తుంది. అలాంటి కండిషన్ వచ్చినప్పుడు ఎట్లా దాన్ని ఓవర్కమ్ చేయాలంటే ఎలాంటి స్టెప్స్ తీసుకోవాల్సి వస్తుంది? మదర్ చైల్డ్ అంటే చిన్నోడు వాడికి ఏం తెలియదు కదా, మదర్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎలా? మదర్కి అదే యూజువల్గా ఈ కేఎంసీ అనేది స్ట్రెయినియస్ ప్రాసెస్. సో ఫస్ట్ మదర్కి సపోర్ట్ కావాలి, బోత్ ఎమోషనల్ అండ్ మోరల్ సపోర్ట్ ఉండాలి, అప్పుడే తను ఇది కంటిన్యూ చేయగలుగుతుంది. అండ్ రూమ్ టెంపరేచర్ అనేది 27 to 28 degrees, ఏసీ మినిమం 27-28 పెట్టుకోవచ్చు బేబీస్కి. పెట్టుకుంటే పెద్ద ఇబ్బంది ఉండదు. అండ్ ఈ సమ్మర్లో అది స్వెట్టింగ్ అది కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది. మదర్ 2 పూట్ల స్నానం చేయాలి. అండ్ ఈ కేఎంసీ ఉట్టి మదరే కాదు, ఫాదర్ కూడా చేయొచ్చు. ఫాదర్ కూడా వీలు లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్, ఎనీ ఎల్డర్ మెంబర్ ఇన్ ద ఫ్యామిలీ, ఐదర్ గ్రాండ్ మదర్ కానీ ఎవరో ఒకళ్ళు చేయొచ్చు ఈ టెక్నిక్. మదర్నే అంటే తనకే అదే తన స్నానానికి వెళ్ళినప్పుడు, తన బాత్రూమ్కి అట్లా వెళ్ళినప్పుడు ఆల్టర్నేట్గా ఫాదర్ ఆర్ ఎనీ ఎల్డర్ మెంబర్ ఆఫ్ ద ఫ్యామిలీ చేయొచ్చు. ఒక రోజులో మదర్, మీరు చెప్పినట్టు మదర్ కానీ ఫాదర్ కానీ ఎనీ అదర్ ఫ్యామిలీ పర్సన్ ఎంతసేపు చైల్డ్ని ఈ ప్రాసెస్లో ఉంచుకోవాల్సి వస్తుంది? కంటిన్యూస్ ప్రాసెస్లో అయితే ఐడియల్గా 20 hours ఉంచుకోవాలి, అప్పుడు ఇది బాగా ఎఫెక్టివ్ అనమాట. కానీ మనకి ఈ సెట్టింగ్స్లో మనకి చుట్టాలు ఎక్కువ, ఇంట్లో కూడా కొంచెం ప్రైవసీ, అందరు వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు. సో అట్లా వీలు కానప్పుడు అయితే అట్లీస్ట్ twice or thrice a day కనీసం 1 to 2 hours ఉండేటట్టు చూసుకోవాలి. కుదరినప్పుడు ఒకసారి బైండ్ చేసుకుంటే 1 to 2 hours ఈజీగా ఉంచవచ్చు. ఓకే. సో దీనివల్ల లాభాలు ఏంటి? కంగారు మదర్ కేర్ వల్ల ఎలాంటి లాభాలు చైల్డ్కి ఉంటాయి? చైల్డ్కి ఉంటాయి, మదర్కి కూడా ఉంటాయి, ఇద్దరికి ఉంటాయి. ఫస్ట్ ఈ కేఎంసీ వల్ల ఇన్ఫాంట్ మదర్ బాండింగ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఈ స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ వల్ల ఎక్కువసేపు అట్లానే పెట్టుకుని ఉంచుకుంటారు. సో అట్లా ఉంచుకున్నప్పుడు మదర్ ఇంకా మొబైల్ ఫోన్ చూడటం కానీ లేకపోతే టీవీ చూడటం అట్లాంటివి ఏం చేయకూడదు. సో తనకు కొంచెం అటెన్షన్, కాన్సన్ట్రేషన్ అంతా బేబీ మీద ఉంచితే ఆ బాండింగ్ అనేది ఇంకా బాగుంటుంది. ఇంకా అట్లానే మదర్కి పోస్ట్ నేటల్ స్ట్రెస్ అనేది ఉంటుంది డెలివరీ తర్వాత. ఈ స్కిన్ కాంటాక్ట్ వల్ల తనలో స్ట్రెస్ హార్మోన్స్, కార్టిజాల్ లెవెల్స్ అనేవి తగ్గుతాయి, అట్లానే ఈస్ట్రోజన్ అనేది పెరుగుతుంది. సో దానికి పీస్ అండ్ రిలాక్సేషన్ అనేది వస్తుంది. అండ్ అట్లా ఉంచుకోవడం వల్ల లెట్ డౌన్ రిఫ్లెక్స్ వస్తుంది, బ్రెస్ట్ మిల్క్ ప్రొడక్షన్ కూడా పెరుగుతుంది దానివల్ల. అవి మదర్కి ఉండే బెనిఫిట్స్. అండ్ బేబీకి వచ్చేసి ఫస్ట్ హైపోథర్మియా ఛాన్సెస్ చాలా తక్కువ, అండ్ ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ కూడా చాలా తక్కువ. అండ్ బేబీ అంటే కంఫర్టబుల్గా ఉంటుంది కాబట్టి తన స్లీప్ ప్యాటర్న్ అది అంతా బాగుంటుంది. సో గ్రోత్ కూడా బాగుంటుంది ఆటోమేటిక్గా. అండ్ ఇంకా ఈ హార్ట్ రేట్ కానీ రెస్పిరేటరీ రేట్ అవన్నీ వైటల్స్ అన్నీ స్టెబిలైజ్ అవుతాయి. శ్వాస ఆపటం కానీ మధ్యలో అట్లాంటివి ఏమీ ఉండవు. అండ్ ఈ వార్మర్లో నరిష్ చేసిన బేబీస్ని, కేఎంసీలో నరిష్ చేసిన బేబీస్ని చూస్తే ప్యూబర్టీ తర్వాత వాళ్ళ న్యూరో బిహేవియరల్ అవుట్కమ్ కూడా కేఎంసీ ద్వారా వచ్చిన బేబీస్లో చాలా బాగుందని చెప్తారు. అంటే జనరల్ యూజువల్ ఏంటంటే మేడం ప్రిమెచ్యూర్ బేబీస్ పాతకాలంలో చూస్తే ఇంక్యుబేటర్స్ కూడా లేవండి. ఆ తర్వాత క్రమంలో టెక్నాలజీ బేస్ చేసుకొని ఇంక్యుబేటర్స్. ఇప్పుడు మీరు ఇంకా నెక్స్ట్ లెవెల్ స్కిన్ టు స్కిన్ బాండింగ్ కేఎంసీ చెప్తున్నారు. అయితే పాత రోజుల్లో ఉండే ఏంటంటే ప్రిమెచ్యూర్ బేబీస్లో
when compare with నార్మల్ బేబీస్ ఆరోగ్యపరంగా కానివ్వండి లేదా ఇంటెలిజెన్స్ పరంగా కానీ డిఫరెన్సెస్ ఉంటాయని అంటుంటారు. అది ఎంతవరకు కరెక్ట్? అది యూజువల్గా ఇనిషియల్ ఫ్యూ మంత్స్లోనే అది ఉంటుంది, ఎందుకంటే ఆ డెవలప్మెంట్ మెచ్యూరిటీ వచ్చేదాకా. ఒకసారి వాళ్ళు ఆ టర్మ్ 37 వీక్స్ గెస్టేషన్ రీచ్ అయ్యారనుకోండి, ఆ తర్వాత నుంచి క్యాచప్ గ్రోత్ ఇద్దరికీ ఇంచుమించు ఒకలాగానే ఉంటుంది. ఆ ఫస్ట్ ఫ్యూ వీక్స్లోనే ఆ ప్రీమెచ్యూరిటీ వల్ల కొంచెం అన్ని ఆర్గన్స్ మీద ఉంటాయి. ఆ రెస్పిరేటరీ సిస్టంలో యూజువల్గా అంటే సర్ఫాక్టెంట్ కానీ ఆల్వియోలై కానీ అంత ఎక్కువ డెవలప్ అవ్వవు. అట్లానే కార్డియాక్లో కూడా పీడిఏ అంటారు, పేటెంట్ డక్టస్ ఆర్టెరియోలస్, అవి కొంచెం డిలేడ్గా క్లోజర్ ఉంటుంది. అట్లానే జిఐటీలో కూడా పేగుల్లో కూడా బ్లడ్ సప్లై అనేది తక్కువ ఉంటుంది. సో దానివల్ల అరిగించుకునే శక్తి అది తక్కువ ఉంటుంది వాళ్ళలో. ఇది ఒక పీరియడ్ దాకా. ఒకసారి ఆ 37 వీక్స్ గెస్టేషన్కి వచ్చారు అంటే ఇంకా పెద్ద ఇబ్బంది ఏముండదు, అంత నార్మల్గానే ఉంటుంది ఇద్దరికి. అంత బాగానే ఇద్దరికి ఈక్వల్గానే ఉంటుంది. మన తెలుగు వాళ్ళలో ఉండేటువంటి ఒక నానుడు ఏంటంటే ఏదైనా వాడు ఏదైనా పొరపాటు చేస్తే నెల తక్కువ వ్యధ అని సంబోధిస్తారు. ఇది బాగా స్ప్రెడ్ అయిపోయి సో దాన్ని ఇంకా అంటే దానికి వేరే రూపాంతరం కలిగింది. దానివల్ల ఈ ప్రశ్న అడగాల్సి వస్తుంది. అంటే వాళ్ళ ఇంటెలెక్చువల్ లెవెల్స్ కానివ్వండి భవిష్యత్తులో పెరిగిన తర్వాత వాళ్ళ బిహేవియర్ కానీ బాగానే ఉంటుంది. ఇప్పుడు వచ్చిన ఈ టెక్నాలజీకి అన్నిటికీ అసలు ఇంచుమించు ఇద్దరు ఈక్వల్గానే ఉంటున్నారు. అట్లా ఏం డిఫరెన్సెస్ ఆ డెవలప్మెంటల్లో కానీ దీంట్లో కానీ అంత మేజర్ డిఫరెన్సెస్ అయితే ఏం కనపడదు. ఇమ్యూనిటీ లెవెల్స్ ఏదైనా సెన్సిటివిటీలో ఏమన్నా మరీ ఎక్స్ట్రీమ్లీ లో బర్త్ వెయిట్ అయితే ఇంకా అప్పుడు అంటే పుట్టినప్పుడే కొంచెం ఎక్కువ రోజులు ఆక్సిజన్ సపోర్ట్ మీద ఉన్నారు లేదా వెంటిలేటర్ మీద ఉన్నారు అంటే అప్పుడు కొంచెం వాళ్ళకి ఆ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కానీ లేదు అంటే ఒక మినిమల్ సపోర్ట్ మీదే ఉన్నారు అని అంటే అంత డిఫరెన్సెస్ పెద్ద ఎక్కువ. ఆ టైంలోనే మనం కొంచెం జాగ్రత్తగా తీసుకుంటే కేర్ అది ఫ్యూచర్ అవుట్కమ్ కూడా బాగుంటుంది. సో ఈ కంగారు మదర్ కేర్ ఇవ్వాలి ఒక చైల్డ్కి అని మీరు ఎప్పుడు ఎట్లా డిసైడ్ చేస్తారు, ఎలా కన్విన్స్ చేస్తారు పేషెంట్? ఫస్ట్ బేబీ యూజువల్గా అంటే 8వ నెలలో పుట్టింది కానీ అంత స్టేబుల్గా ఉంది, వెయిట్ కూడా 1.5 1.6 ఉంది అంటే మనం ఫస్ట్ ఆ బేబీని డైరెక్ట్గా మదర్ సైడ్ ఇచ్చేస్తాము. మదర్ సైడ్ ఇచ్చి ఒకసారి ఫీడింగ్ అది చూస్తాం, బాగానే తీసుకోగలుగుతుంది అంటే కనుక మదర్ని కూడా కొంచెం ముందు మోటివేట్ చేస్తాము. మోటివేట్ చేసి స్టార్ట్ చేపిస్తాము ఈ కేఎంసీ కేర్ అనేది. యూజువల్గా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ స్టార్ట్ చేస్తే మంచిది. ఇన్ కేస్ అంటే కొన్నిసార్లు కుదరదు, బేబీ కొంచెం సిగ్గా ఉంది, ఐసీయూలో పెట్టాము, ఆక్సిజన్ వెంటిలేటర్ సపోర్ట్ ఉంది అంటే ఒకసారి కొంచెం అవన్నీ స్లోగా వీన్ ఆఫ్ చేసిన తర్వాత యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అది కూడా మినిమల్ ఆక్సిజన్ సపోర్ట్ మీద ఉంటే ఎన్ఐసీయూలోనే స్టార్ట్ చేస్తాం ఇది. సో మదర్కి కూడా దీనికి అంటే యూజువల్గా ఒక్కొక్కసారి ప్రీ టర్మ్స్ తెలియకుండా ముందే అవుతాయి, ఒక్కొక్కసారి ఏమో ఇండ్యూస్ చేస్తాం మనమే మదర్కి ఏమైనా కాంప్లికేషన్స్ ఉండడం వల్ల. సో ఇండ్యూస్ చేసినప్పుడు మదర్కి ముందే యాంటీనేటల్గానే కొంచెం అవగాహన కల్పించవచ్చు ఈ కేఎంసీ కేర్ గురించి, ఇట్లా ఉంటుంది, మీరు కొంచెం ఎఫర్ట్ పెడితే అవుట్కమ్ అది బాగుంటుంది అని ముందే ఎడ్యుకేట్ చేయొచ్చు మదర్ని. సో అట్లా వాళ్ళకి కౌన్సిలింగ్ ద్వారా మదర్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు బర్త్ జరిగింది ప్రీమెచ్యూర్, కొన్ని సందర్భాల్లో జాండీస్ ఉంది అని చెప్తుంటారు పిల్లలు. ఇలాంటి కండిషన్స్ వచ్చినప్పుడు వాటిని తగ్గించాలి కదా మళ్ళీ. ఇంక్యుబేటర్స్ లో పెట్టే పద్ధతి పాత పద్ధతి. ఇప్పుడైతే ఈ కేఎంసీ ద్వారా కూడా అట్లా ఏమైనా ట్రీట్ చేసే అవకాశం ఉంది? ఇప్పుడు ఫోటోథెరపీ అనేది మదర్ సైడే పెడుతున్నాము, ఇంక్యుబేటర్లో అక్కర్లేదు, ఎన్ఐసీయూలో అక్కర్లా. మదర్ ఉంటే ఆ మదర్ బెడ్ పక్కనే బేబీని తన ఉయ్యాల్లో క్రిబ్లో పెట్టేసి అక్కడే స్టార్ట్ చేస్తున్నాం. సో ఈ కేఎంసీలో ఉన్నప్పుడు ఇంకా అయితే ఫాదర్ ఆర్ మదర్ ఎవరైనా పర్వాలేదు, ఆ పొజిషన్లో ఉంచుకొని మనం పైనుంచి ఆ ఫోటోథెరపీ లైట్స్ అనేవి స్టార్ట్ చేయొచ్చు. దానివల్ల పెద్ద అంటే ఎవరికి అంత మదర్కి ఫాదర్కి కూడా అంత ఇబ్బంది ఉండదు. సో ఆల్టర్నేట్గా షిఫ్ట్స్ తీసుకుంటే అంత, కాకపోతే ఒక్కొక్కసారి ఆ లైట్స్కి కొంచెం మదర్కి హెడేక్ కానీ అట్లా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో షిఫ్ట్ తీసుకుని ఫాదర్ కూడా ఈ మెథడ్లో ఉంటే కేఎంసీ ద్వారానే మనం ఫోటోథెరపీ కూడా స్టార్ట్ చేయొచ్చు. ఎక్సెప్ట్ మదర్ ఫీడింగ్, నో అదర్ ఫీడింగ్ టు ద చైల్డ్, బిడ్డకి ఇచ్చేది ఏమి ఉండదు కదా నా టైంలో. ఈ వెయిట్ ఆల్మోస్ట్ 1.5 ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు కేఎంసీలోకి వెళ్ళాలంటున్నారు. దట్ ఈస్ అప్ టు 2.5 అంటే 1 kg రీచ్ అవ్వాలి. ఎంత టైం తీసుకుంటుంది అంటే ఈ మదర్ కేవలం మదర్ ఫీడింగ్ వెయిట్ గెయిన్ అవ్వాలంటే 1 kg వెయిట్ గెయిన్ అవ్వాలి? ఇట్స్ నాట్ ఈజీ థింగ్ అంటే ఆ చైల్డ్కి ఎట్లా అది ఎవరైనా ఏ చైల్డ్ అయినా ఫస్ట్ 1 వీక్ కొంచెం వెయిట్ లాస్ ఉంటుంది. అది ఎందుకు ఎక్స్ట్రా సెల్యులర్ ఫ్లూయిడ్ లాసెస్ అంటాము, బయట ఉన్న నీరు అది అంతా పోతుంది.
ఆ తర్వాత నుంచి వెయిట్ గెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది. బర్త్ వెయిట్కి వస్తారు, ఆ తర్వాత నుంచి పర్ డే 25 to 30 grams పెరుగుతారు వెయిట్. సో ఇంచుమించు 1 monthకి పర్ డే 25 to 30 grams పెరుగుతారు. సో ఇంచుమించు అంటే 1 monthకి ఆల్మోస్ట్ 900 to 1 kg దాకా పెరుగుతారు. సో వెయిట్ గెయిన్ కూడా మనం చెక్ చేస్తూ ఉంటాం కేఎంసీలో ఉన్నప్పుడు. సో అంత వెయిట్ గెయిన్ ఎఫెక్టివ్గా లేదు అంటే మనం డైరెక్ట్ బ్రెస్ట్ ఫీడ్స్ ఇప్పించాము, పల్లడా ఫీడ్స్ అంటాము. సో మదర్ని కొంచెం పిండి ఎక్స్ప్రెస్ చేసి ఉగ్గు గిన్నెతో కానీ గ్లాస్ స్పూన్తో కానీ ఇప్పించమంటాం. సో అప్పుడు వెయిట్ గెయిన్ కొంచెం ఇంకా బాగుంటుంది. డైరెక్ట్ బ్రెస్ట్ ఫీడ్ అంటే వాళ్ళకి కొంచెం ఎనర్జీ అది సరిపోదన్నమాట. వెయిట్ గెయిన్ లేకపోతే వెయిట్ గెయిన్ సరిగ్గా లేదు అంటే అప్పుడు ఈ పల్లడా ఫీడ్స్ ఆ పొజిషన్లోనే ఉంచి మదర్ని ఎక్స్ప్రెస్ చేసి పట్టించమంటాం కేఎంసీని. పర్ డే 25 to 30 grams పెరుగుతారు. సో ఇంచుమించు పెరుగు అంటే మంత్కి 1 kg పెరుగుతారు. వెయిట్ 2.5 రీచ్ అయితే ఆపేసేయచ్చు. అట్లా మనం సర్జరీ ద్వారా చేయడం తీస్తాం. సో ఈ సిజేరియన్ ద్వారా వస్తారు, సూచెస్ పడుతుంటాయి. అలాంటి టైంలో కేఎంసీకి అవసరం అనుకున్నాం చేయలేదు. అప్పుడు మదర్ ఎట్లాగా బేర్ చేయాలి పెయిన్ ఉంటుంది. ఆ కండిషన్స్ లో ఎలా మీరు మదర్ కి సజెస్ట్ చేస్తారు, లేదా దీనికి ఏమన్నా ఆల్టర్నేటివ్ చేస్తారా? ఓకే, ఫస్ట్ ఇట్లా కొంచెం మదర్కి పెయిన్ కానీ ఇబ్బంది కానీ అట్లా ఉన్నప్పుడు ఫస్ట్ ఇంటర్మీడియట్ కేఎంసీ స్టార్ట్ చేస్తాం. అట్లీస్ట్ 1 hour అయినా కూర్చుంటే ఆ పొజిషన్లో ఉంచుతాము. లేదు అంటే ఆల్టర్నేట్గా ఫాదర్ అయినా ఈ పొజిషన్లో కూర్చోవచ్చు, మదర్ కాకపోతే ఎనీ మెంబర్ ఆఫ్ ద ఫ్యామిలీ. కానీ అంటే మదర్ చేసినప్పుడు ఉండేటువంటి ఆ బాండింగ్ చైల్డ్ మిగతా వాళ్ళకి రాకపోవచ్చు కదా, చెప్పలేము. ఫీడింగ్ అది కూడా ఇస్తుంది కాబట్టి తనకి అదైతే కంఫర్టబుల్గా ఉంటుంది. అదే ఇంకా అదర్ మెంబర్ ఆఫ్ ద ఫ్యామిలీ అంటే కొంచెం ఇంకా ఫీడింగ్ అది మళ్ళీ తీసి మళ్ళీ ఆ ప్రాసెస్లో కంటిన్యూ చేయాలి. సో అంటే దేంతో బైండ్ చేస్తారండి చైల్డ్ని? ఉంటాయి బైండర్స్ ఉంటాయి, ఒక థిక్ షాల్వ్తో కానీ చీరతో కానీ, లేకపోతే ఇప్పుడు ఎలాస్టిక్ బ్యాండ్స్ కూడా వస్తున్నాయి. జస్ట్ ఊరికనే అట్లా వేసేసుకుంటే స్లింగ్ లాగా అదే సపోర్ట్ ఉంటుంది. సో ఈ యూస్ చేసే క్లాత్ అంటే డిపెండింగ్ అపాన్ ద స్టేటస్ ఆఫ్ ద ఫ్యామిలీ. వాళ్ళ దగ్గర ఉన్న చీర కాటన్ చీరలు చిన్నపిల్లలకు మెత్తగా ఉంటాయని యూజువల్ వాడచ్చు. అలా వాడే పద్ధతిలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అట్లా ఇన్ఫెక్ట్ అయిపోతాడు. అదే ఈ పొజిషన్లో ఉంచే ముందు అసలు ఫస్ట్ మదర్ కూడా తన పర్సనల్ హైజీన్ అనేది చాలా ఇంపార్టెంట్. 2 పూట్ల స్నానం చేయాలి అండ్ బేబీ హ్యాండ్ వాష్ చేసుకోవాలి శుభ్రంగా, చేతులు అవి కడుక్కుని ఆ తర్వాత. అట్లానే ఇంకా సరౌండింగ్స్ అవి కూడా చాలా క్లీన్గా ఉండాలి ఇంట్లో కూడా. ఇంకా మదర్ కూడా అంటే ఎట్లాంటి ఆర్నమెంట్స్ కానీ అట్లాంటివి వేసుకోకూడదు. అండ్ ఇంకొకటి అంటే శుభ్రమైన వస్త్రాలు, కొంచెం బాగా ఉతికి ఆరేసిన మెత్తటి బట్టలే మనం దీనికి సెలెక్ట్ చేసుకుంటాం. తీసుకుని అట్లా చుట్టి మళ్ళీ మనం వెనక వైపు నుంచి ఇంకొక ముడ వేస్తాం. సో జారకుండా ఉంటుంది. సో మదర్ ఏమైనా నుంచున్నా కొంచెం పడుకోవడానికి అట్లా వెళ్ళినా శుభ్రమైన మెత్తటి వస్త్రాలు మనం దీనికి సెలెక్ట్ చేస్తాం. స్టెరిలైజ్డ్ ఉండేవి. అంటే చైల్డ్కి ఇన్ఫెక్షన్స్ ఏమి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంకా కేఎంసీ విధానంలో ఎలాంటి జాగ్రత్తలు తల్లి లేదా కుటుంబ సభ్యులు తీసుకుంటే ఆ చైల్డ్ సురక్షితంగా పెరుగుతాడో ఒకసారి ప్రేక్షకులకు తెలియదు. ఫస్ట్ మదర్కి అదే పర్సనల్ హైజీన్ అనేది చాలా ఇంపార్టెంట్. మదర్కి స్కిన్ ఇన్ఫెక్షన్స్ కూడా అసలు ఎట్లాంటి స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఉండకూడదు, ఎందుకంటే డైరెక్ట్ కాంటాక్ట్ ఉంటాయి కాబట్టి ఏమైనా ఉన్న బేబీ కొంచెం ఎక్కువ ఈజీగా ట్రాన్స్మిట్ అయ్యే ఛాన్సెస్, ఇన్ఫెక్షన్స్ అయ్యి ఎక్కువ వస్తాయి. అంటే ఫస్ట్ మదర్కి ఎట్లాంటి ఇన్ఫెక్షన్స్ ఉండకూడదు అండ్ పర్సనల్ హైజీన్ అనేది మెయింటైన్ చేయాలి. అండ్ స్నానం 2 పూట్ల శుభ్రంగా చేయాలి. అండ్ నెయిల్ కట్ అనేది కూడా చేసుకోవాలి. అండ్ తను ఎట్లాంటి ఆర్నమెంట్స్ కూడా ఏమి వేసుకోకూడదు, గొలుసు గాజులు అట్లాంటివి ఏమీ వేసుకోకుండా బేబీని కూడా కొంచెం టెపిడ్ స్పానింగ్ చేయొచ్చు. బేబీని కూడా ఒకసారి తడిగుడ్డతో కానీ లేకపోతే ఆయిల్ మసాజ్ అది చేయొచ్చు బేబీకి కూడా. అట్లా చేసి ఆ పద్ధతిలో పెట్టుకుంటాము. అండ్ మదర్కి కూడా ఫస్ట్ ముందు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ మదర్ని కూడా కొంచెం ఎడ్యుకేట్ చేస్తాము. సో బేబీ ఆ పొజిషన్లో ఉంటే తను చూసుకోగలగాలి, ఫీడింగ్ ఎట్లా తీసుకుంటుంది, లేకపోతే శ్వాస ఏమన్నా మధ్యలో తక్కువ తీసుకుంటుందా, ఆ రోజు బేబీ ఏమన్నా డల్గా ఉందా, కలర్ ఏమన్నా మారిందా, ఏమన్నా సైనోసిస్ లాగా పెదాలు ఏమన్నా రంగు మారినాయా, అవన్నీ తను వెంటనే ఐడెంటిఫై చేసి రిపోర్ట్ చేయగలగాలి. అండ్ దీనికి మనం ఫ్యామిలీ మెంబర్స్కి కూడా చెప్తాము, కొంచెం వాళ్ళకి కూడా సేమ్ ఎడ్యుకేషన్ ఇస్తాము. అండ్ మోరల్ సపోర్ట్ అనేది కూడా ఉండాలి మదర్కి, కొంచెం అందరు హెల్ప్ చేయటము, ఎమోషనల్గా కూడా ఆమెకు సపోర్ట్ చేస్తే ఉంటుంది. అండ్ ఫుడ్ అంటారా, ఈ పద్ధతిలో ఉన్నప్పుడు మదర్ ఆహారం ఏదైనా తీసుకోవచ్చు. కాకపోతే బ్రెస్ట్ ఫీడింగ్లో ఉన్నప్పుడు తను వాటర్ అనేది కొంచెం ఎక్కువ తీసుకోవాలి. మిగిలిన ఫుడ్స్ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అవి అయితే అన్నీ తీసుకోవచ్చు. ఈ పద్ధతిలో
మీ దగ్గర చైల్డ్ కేఎంసీ పద్ధతి అలవాటు చేశారు, కొద్ది రోజులు మీ హాస్పిటల్లో ఉన్నాడు, ఇంటికి పంపించిన తర్వాత కూడా కొంతకాలం ఇలా ఉండాలని చెప్పారు. మరలా మిమ్మల్ని ఎప్పుడు విజిట్ చేయాల్సి వస్తుంది? ఎంత టైం తర్వాత? అంటే ఇంటి దగ్గర మీరు వాళ్ళని ట్రైన్ చేసిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఉండి ఇది కేఎంసీ పాటిస్తున్నప్పుడు మళ్ళీ డాక్టర్ గారిని ఎప్పుడు విజిట్ చేయాలి? యూజువల్గా అసలు అయితే మామూలుగా ట్రైన్డ్ హెల్త్ కేర్ వర్కర్స్ ఉంటే ఎవ్రీ వీక్ వాళ్ళనే కొంచెం ఇంటి దగ్గరికి వెళ్ళి సూపర్వైజ్ చేసి కొంచెం మానిటర్ చేయమంటాం. కానీ ఒక్కొక్కసారి అట్లా కుదరదు అనుకున్నప్పుడు మదర్ని బేబీని 1 వీక్ లేదా 10 డేస్తో మళ్ళీ వచ్చి ఒకసారి రీవిజిట్ చేయమని చెప్తాం. సో ఈ కేఎంసీ విధానం ద్వారా అనేక మంది ప్రీమెచ్యూర్ బేబీస్ని సురక్షితంగా పెంచగలిగే విధానం అని మీరు చెప్పగలుగుతున్నారు. సో ఇంకా ఈ కేఎంసీ విధానం గురించి ఏదైనా ప్రేక్షకులకి చివరిగా మార్చుకుందాం. సో ఈ కేఎంసీ విధానం అనేది అవుట్కమ్ అనేది చాలా బాగుంటుంది బేబీస్కి. కానీ దీని అవేర్నెస్ అనేది ఇంకా అంత రాలేదు ప్రజల్లో. ఎందుకు అంటే ఫస్ట్ కల్చరల్ యాక్సెప్టబిలిటీ, ఆ టైప్ ఆఫ్ డ్రెస్ వేసుకోవడానికి కానీ లేకపోతే అంతసేపు ఆ స్ట్రీనియస్ ప్రాసెస్లో కూర్చోవడం అనేది కొంచెం మదర్కి కూడా చాలా కష్టమైన పని. సో అందుకనే దీనికి ముందు మదర్ని కూడా ట్రైన్ చేసి ప్రిపేర్ చేసి ఉంచాలి. అండ్ అట్లానే ఎమోషనల్ అండ్ మోరల్ సపోర్ట్ ఫ్యామిలీ మెంబర్స్ ఇవ్వాలి. అట్లానే ట్రైన్డ్ వర్కర్స్ ఎవరైనా సరే కొంచెం దానికి సపోర్ట్గా ఉంటే ఈ మెథడ్ అనేది కొంచెం ఇంప్లిమెంట్ అవుతుంది. సో అందుకనే ఇది ఇంకా అంత అవేర్నెస్లోకి రాలేదు, లేకపోతే అసలు బాగుంటుంది. అండ్ ఇంకా అందుకనే దీనికోసమే ఎవ్రీ ఇయర్ May 15th అనేది ఇంటర్నేషనల్ కంగారు మదర్ కేర్ అవేర్నెస్ డేగా చెప్తున్నారు. మెయిన్ ఏంటంటే దీన్ని అవేర్నెస్ పెంచడానికి అండ్ దీన్ని ఇంప్లిమెంట్ చేయడము, ఎడ్యుకేట్ చేయడము బోత్ మదర్స్ అండ్ బేబీ. సో దీనివల్ల బోత్ సైకలాజికల్ అండ్ ఫిజియలాజికల్ బెనిఫిట్స్ ఉంటాయి బేబీకి మదర్కి. యాక్చువల్గా మీరు చెప్పిన ఈ కంగారు మదర్ కేర్ విధానాన్ని పేషెంట్కి తల్లికి కౌన్సిలింగ్ ఇస్తారు, బోత్ మదర్ అండ్ ఫాదర్కి. యాక్సెప్టెన్సీ ఎంతవరకు ఉంటుంది? ఈ విధానం చేసుకుంటాం, మేము చేసుకోగలుగుతాం అని చెప్పగలిగే పేషెంట్ లేదా పేరెంట్స్ ఎంతవరకు? 90% దాకా యాక్సెప్టబిలిటీ అయితే ఉంది. ఇక్కడ హాస్పిటల్లో అయితే ముందు స్టార్ట్ చేస్తాం, కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత కంటిన్యూ చేయాల్సిన బాధ్యత వాళ్ళది. అక్కడ కొంచెం తగ్గుతుంది ఆ కాంప్లియన్స్. అది ఇక్కడ మన సూపర్విజన్లో ఉన్నప్పటి వరకు బాగానే ఉంటున్నారు. సో దే ఆర్ కంటిన్యూయింగ్ దట్ ప్రాసెస్. ఇంటికి వెళ్ళినాక ఫస్ట్ కొంచెం ఫ్యూ డేస్ చేస్తున్నారు, ఆ తర్వాత కొంచెం కంఫర్టబుల్గా లేకపోవడము, ఇంకా ఏదో వాళ్ళ పనులు అట్లా కొంచెం తగ్గుతుంది. లేకపోతే స్టార్టింగ్ అయితే బాగుంటుంది. ప్రీమెచ్యూర్ బేబీస్ ఈ పదం మనం వింటూ ఉంటాం. నెలలు నిండక ముందే బిడ్డ పుట్టాడు, నెల తక్కువ వాడు, పదాలు వింటూ ఉంటాం మేడం. యూజువల్గా జరుగుతుంది 27th month 8th month, అంటే జెస్టేషన్ పీరియడ్ పూర్తి కాకముందే బిడ్డ పుట్టడం. అసలు ప్రీమెచ్యూర్ బేబీ పుట్టడానికి గల కారణాలు ఏంటి? అది ప్రేక్షకులకు తెలియదు. ఓకే అండి, ప్రీమెచ్యూర్ బేబీస్ అంటే నెలలు పూర్తవ్వకుండా పుట్టిన పిల్లలు. అది యూజువల్గా 37 కంప్లీటెడ్ వీక్స్ని మనం టర్మ్ గెస్టేషన్ కింద అంటాము. అదే 37 కంప్లీట్ అవ్వకుండా పుట్టిన పిల్లలు ప్రీటర్మ్ బేబీస్. ఇది అంటే వీళ్ళు యూజువల్గా ముందే పుడతారు, 9 months కన్నా కంప్లీట్ అవ్వకముందే. సో ఈ ప్రీటర్మ్ బేబీస్ ఇన్సిడెన్స్ కూడా చాలా ఎక్కువ మన ఇండియాలో, 13% దాకా ఉంది వీళ్ళ ఇన్సిడెన్స్. ఈ ప్రీటర్మ్ బేబీస్ రావడానికి కాజెస్ 2 ఉంటాయి, స్పాంటేనియస్ అండ్ ఇండ్యూస్డ్ కాజెస్. స్పాంటేనియస్ అంటే ఇంకా మనం ఏం కదిలించకుండా వాటంతటా అవే అంటే ముందుగా డెలివర్ అవ్వడము. లైక్ ఈ కారణాలు లైక్ అంటే మెటర్నల్ ఏజ్, మదర్ ఏజ్ ఏమన్నా కొంచెం చిన్నది అయినా, లేదా మదర్ న్యూట్రిషన్ సరిగ్గా లేదు, వెయిట్ గెయిన్ సరిగ్గా లేదు ప్రెగ్నెన్సీలో అంటే ముందుగానే డెలివర్ అవుతారు. అట్లానే మదర్కి ఏమైనా ఇన్ఫెక్షన్స్ లైక్ జెనైటల్ ఇన్ఫెక్షన్స్ కానీ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా కొంచెం ముందే డెలివర్ అవుతారు. అండ్ ఇంకా కంజెంటల్ ఎనామలీస్ ఆఫ్ ద బేబీస్ కానీ, లేకపోతే ప్రీమెచ్యూర్ రప్చర్ ఆఫ్ మెంబ్రెయిన్స్ అంటే ఉమ్మనీరు ముందుగానే పడిపోవటం వల్ల, ఈ అన్ని కారణాల వల్ల కొంచెం ముందే అవుతారు డెలివరీ. ఇంకా ఇవి ఏం లేకపోయినా ఫస్ట్ ప్రెగ్నెన్సీ ప్రీటర్మ్ అయ్యిందంటే నెక్స్ట్ సబ్సిక్వెంట్ ప్రెగ్నెన్సీస్ 2nd and 3rd కూడా ప్రీటర్మ్ అయ్యే ఛాన్సెస్ 3 to 4 times ఎక్కువ ఉంటుంది. సో దీనివల్ల అందుకనే ఫస్ట్ ప్రీటర్మ్ అయినప్పుడు మనం సెకండ్ది ఇంకా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇవి స్పాంటేనియస్ కాజెస్. ఇండ్యూస్డ్ కాజెస్ అంటే ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేయడం వల్ల మదర్కి కానీ బేబీకి కానీ ఏమన్నా వాళ్ళ లైఫ్కి ఏమైనా రిస్క్ ఉంది అంటే మనం ముందుగానే డెలివర్ చేస్తాం ప్లాన్ చేసుకుని. సో లైక్ దీనికి మదర్లో ఏమైనా డయాబెటీస్ ఉన్నా, లేకపోతే హైపర్ టెన్షన్ కానీ, ఇంకా మదర్కి యాంటీపార్టమ్ హెమరేజ్ అంటే బ్లీడింగ్ ఏమన్నా అవుతున్నా, ప్లాసెంటా ప్రివియా ఏమన్నా ప్లాసెంటా కిందకి జారినా, ఇట్లాంటి కారణాల వల్ల మనం ముందే డెలివర్ చేస్తాం మదర్ని.
సో ఈ కారణాల వల్ల ఇద్దరు స్పాంటేనిటీ న్యాచురల్ గా అవ్వచ్చు, లేకపోతే ఇండ్యూస్డ్ మ్యారేజెస్ వల్ల అంటే మదర్ లో గ్రోత్ లేకపోతే న్యూట్రిషనల్ స్టేటస్, సోషియో ఎకనామిక్ స్టేటస్ కూడా లో ఉంటే సమ్ ఎనీ అదర్ ఇన్ఫెక్షన్స్ సంథింగ్ ఎల్స్. ఈ ప్రిమెచ్యూర్ బేబీ పుట్టడం వల్ల బేబీలో ఎలాంటి మార్పులు మీరు చూస్తుంటారు? అంటే ఒక న్యాచురల్ జెస్టేషన్ కంప్లీట్ అయిన బేబీకి ప్రిమెచ్యూర్ బేబీకి ఏంటి తేడా ఏంటి? ఫస్ట్ ప్రీమెచ్యూర్ బేబీస్కి యూజువల్గా అంత టోన్ మజిల్ అనేది ఏమి ఉండదు. సో పుట్టగానే నార్మల్ బేబీస్ అయితే వాళ్ళకి మజిల్ టోన్ ఎక్కువ ఉంటుంది. సో పుట్టగానే వాడు కొంచెం ఎక్కువ ఏడుస్తూ ఉంటారు, క్రై యాక్టివిటీ అంతా బాగుంటుంది. సో ఈ ప్రీమెచ్యూర్ బేబీస్లో న్యూరలాజికల్ డెవలప్మెంట్ కూడా ఎక్కువ ఉండదు. సో అందుకనే వాళ్ళలో టోన్ కూడా చాలా తక్కువ ఉంటుంది. అంత ఏడుపు కూడా అంత గ్రైమేస్, కొంచెం వీక్గా ఏడుస్తారు, మజిల్ టోన్ కూడా చాలా తక్కువ ఉంటుంది. అండ్ దీనివల్ల వాళ్ళకి మెదడులో కూడా రక్తనాళాలు చాలా డెలికేట్గా ఉంటాయి. సో అంత ఇంట్రావెంట్రులర్ హిమరేజ్ కూడా కామన్గా వస్తూ ఉంటుంది. అండ్ రెస్పిరేటరీ సిస్టమ్కి వచ్చేపాటికి వీళ్ళలో సర్ఫాక్టెంట్ ఆల్వియోలే అంత డెవలప్ అవ్వవు. సో అందుకనే వాళ్ళకి యాప్నియా, రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ అంటే పుట్టగానే కొంచెం యాడ్ అవ్వకపోవటము, మూలుగుతూ ఉండడము, ఆయాసపడటము అనేది వీళ్ళల్లో ఎక్కువ ఉంటుంది. టర్మ్ బేబీస్తో కంపేర్ చేస్తే వీళ్ళల్లో. ఇలాంటి బేబీ మీ దగ్గరకు వచ్చినప్పుడు ఆ బేబీని సంరక్షించడానికి ఖచ్చితంగా లైఫ్ని ప్రొటెక్ట్ చేయాలి. మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఫస్ట్ మనం ఇమీడియట్గానే ముందుగానే మనం గైనకాలజిస్ట్ని కూడా కనుక్కుంటాము. ఒక డెలివరీ అవుతుంది అంటే ఫస్ట్ మనం గైనకాలజిస్ట్తో కూడా మాట్లాడతాం. అది టర్మా కాదా, లేకపోతే ఏమన్నా కాంప్లికేషన్స్ ఉన్నాయా లేదా అని ముందే చూసి దాన్ని బట్టి ప్రిపేర్ చేసుకుంటాం. సో అది టర్మ్ కాదు అని తెలిసినప్పుడు మనం ముందే ప్రీటర్మ్ బేబీని రిసీవ్ చేసుకోవడానికి అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. లైక్ వార్మర్ కానీ, ఆ షీట్ కానీ, హీట్ లాస్ అనేది లేకుండా ఉండడానికి మనం ఫస్ట్ చూస్తాము. మెయిన్ కాజ్ హైపోథర్మియా. సో వెంటనే అట్లా బేబీని రిసీవ్ చేసుకుని వార్మర్ లేకపోతే ఇన్సులేటెడ్ షీట్ మీద పెడతాం. సో దానివల్ల హీట్ లాస్ అనేది ఉండదు. అట్లనే చూసి ఇంకా బేబీ యాక్టివిటీ ఎట్లా ఉంది, క్రై ఎట్లా ఉంది చూసి దాన్ని బట్టి అవసరమైతే ఆక్సిజన్ సపోర్టా లేకపోతే సిపాపా అనేది మనం చూస్తాం. అది బేబీని ఎన్ఐసీయూలో పెట్టి అవసరమైతే ఇంక్యుబేటరా లేకపోతే వార్మరా అనేది చూసి దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఇస్తాం బేబీకి. ఈ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్లో ఆ బేబీ ఒక నార్మల్ కండిషన్కి రావడానికి ఎంత సమయం పడుతుంది? అది బేబీ గెస్టేషనల్ ఏజ్ బట్టి ఉంటుంది. యూజువల్గా అంటే 34-36 వీక్స్ అయితే వితిన్ 1 to 2 days దే విల్ బికమ్ లైక్ నార్మల్. అంత ఆయాసం కానీ అట్లాంటివి కూడా తగ్గిపోతాయి. అదే ఇంకా వెరీ లో బర్త్ వెయిట్ అండ్ ఎక్స్ట్రీమ్లీ లో బర్త్ వెయిట్ బేబీస్ అయితే వాళ్ళకి కొంచెం టైం పడుతుంది ఈ నార్మల్గా రావడానికి. ఎందుకంటే సేమ్ కడుపులో ఎంత అయితే ఉందో బిడ్డ బయటకు వచ్చిన తర్వాత కూడా తను కంప్లీట్ చేయాలి, 37 వీక్స్ దాకా రావాలి. సో అందుకనే ముందు ఉంటే ఆ సేమ్ టైం పడుతుంది వాళ్ళకి, 9 months కంప్లీట్ అవ్వాలని అంటారు. అందుకనే బయటకు వచ్చిన దాకా కూడా ఆ 9th month వచ్చేదాకా మదర్కి 37 వీక్స్ వచ్చేదాకా కొంచెం స్టెబిలైజ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. యూజువల్గా ప్రిమెచ్యూర్ బేబీ మ్యాక్సిమం అంటే 1 week లేదా 10 days హాస్పిటల్లో ఉంటారు, డాక్టర్ కేర్లో ఉంటారు. ఆ తర్వాత ఖచ్చితంగా ఇంటికి పంపిస్తారు. ఇంటికి వెళ్ళిన తర్వాత అంటే మీరు ఇప్పుడు చెప్పినట్టు అప్ టు 34 లేదా 37 వీక్స్ కంప్లీట్ అయ్యేదాకా బేబీ నార్మల్గా రాలేని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో పేరెంట్ అంటే మదర్ ఎస్పెషల్లీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఆ బిడ్డని నార్మల్గా తీసుకురావాలి? సో మదర్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో వెయిట్ గెయిన్ ఉండడానికి ఫస్ట్ ఫీడింగ్ ఈజ్ ద ఫస్ట్ పాయింట్. సో ఫీడింగ్ మదర్కి చూపిస్తాము, అంటే కొంచెం వెయిట్ గెయిన్ వచ్చేదాకా పల్లడా ఫీడ్స్ ఇస్తాం మనం. డైరెక్ట్ బ్రెస్ట్ కాకుండా కొంచెం ఎక్స్ప్రెస్ చేసి గ్లాసు స్పూన్తో ఇస్తాము. సో అట్లా ప్లస్ ఆల్టర్నేట్ బ్రెస్ట్ ఫీడ్స్ ఆ 2 ఇస్తూ ఉంటాము. అది ప్లస్ మదర్కి కూడా చూసుకుంటూ ఉండాలి, అంటే ఎంత తాగుతుంది క్వాంటిటీ, బేబీ ఫీడ్ అనేది కూడా మానిటర్ చేసుకోవాలి. మినిమం 20 to 30 ml అనేది తీసుకుంటారు పిల్లలు. అంతకన్నా పర్ ఫీడ్ అంతకన్నా తక్కువ తీసుకుంటుంది అంటే మాత్రం మదర్ కొంచెం అలర్ట్ అవ్వాలి. కొంచెం చూసి జాగ్రత్తగా ఎంత తీసుకుంటుందో అంతా పట్టించడము, లేదా బేబీ యాక్టివిటీ అది ఎట్లా ఉందో ఎవ్రీ 2 hours ఒకసారి మదర్ కూడా బేబీని మానిటర్ చేసుకుంటూ ఉండాలి. వెచ్చగా పెట్టుకోవాలి, వామ్ కేర్ ఇవ్వాలి. అట్లానే బేబీకి ఆయిల్ మసాజ్ అనేది కూడా చెప్తాము. యూజువల్గా ఈ ఆయిల్ మసాజ్ వల్ల సర్క్యులేషన్ కూడా పెరుగుతుంది బేబీకి, పెరిఫెరల్ సర్క్యులేషన్ అది పెరిగి కొంచెం ఫీడింగ్ కూడా బాగా తీసుకుంటారు అండ్ వాళ్ళ వెయిట్ గెయిన్ కూడా బాగుంటుంది. ఇలాంటి కండిషన్లో యాక్చువల్గా హైపోథర్మల్ కండిషన్ అంటున్నారు. సో యూజువల్గా ఏంటంటే ఇలాంటి హాట్ ఎన్విరాన్మెంట్స్లో ఏసీ రూమ్స్ ప్రిఫర్ చేస్తారు. అది ఎంతవరకు కరెక్ట్?
అది యూజువల్గా మనం పిల్లలకి ఐడియల్ ఎన్విరాన్మెంట్ 27 to 28 degrees సెంటిగ్రేడ్ అండి. మనం ఏసీ వేసినా 27 to 28 ఉంటే బేబీకి ఆ వెచ్చదనం అనేది సరిపోతుంది. ప్రీటర్మ్ బేబీస్కి కాకపోతే అదే ఇంకా కొంచెం వెచ్చగా ర్యాప్ చేసి పెట్టుకోవాలి. కేఎంసీ అనేది దానికోసమే, ఆ వెచ్చదనం అనేది తగ్గకుండా ఉండడానికే మనం కేఎంసీ పెడతాము. ఈవెన్ దో మదర్ సేఫ్ గా ఏసీ రూమ్ లో ఉన్నప్పటికీ కూడా అంటే తన బాడీ కండిషన్ కూడా కాపాడుకోవాలి కాబట్టి అవును, ఆ రూమ్ టెంపరేచర్ 27-28 degrees ఉంటే సరిపోతుంది. చైల్డ్ కి మళ్ళీ ర్యాపింగ్ అనేది ఉంటుంది, అంటే ఇంకొద్దిగా క్రియేట్ అవుతుంది లోపల వార్మ్త్ అనేది ఉంటుంది. సో ఈ ప్రిమెచ్యూర్ బేబీస్ లో ఇమ్యూనిటీ లెవెల్స్ తక్కువగా ఉంటాయని అంటారు, అది ఎంతవరకు కరెక్ట్, ఏం చెప్తారు? యూజువల్గా పుట్టినప్పుడు వాళ్ళలో అన్నీ ఇంకా డెవలప్మెంటల్ స్టేజ్లోనే ఉంటాయి. సో ఇమీడియట్గా పుట్టిన తర్వాత ఇమ్యూనిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది. అందుకనే వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ అయ్యి వచ్చే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ. అది ఒకసారి కొంచెం 37 weeks గెస్టేషన్ దాకా వచ్చింది అంటే ఇమ్యూనిటీ లెవెల్స్ అనేవి నార్మల్గానే ఉంటాయి. మిగతా టర్మ్ పిల్లలకి ఎట్లా ఉంటాయో వాళ్ళకి కూడా అట్లానే ఉంటాయి. ఓకే మేడం, ఇప్పుడు ఈ ప్రిమెచ్యూర్ బేబీ పుట్టే కండిషన్స్ ఇందాక మనం మాట్లాడుతున్నాం. మేబీ చైల్డ్ అంటే ఆ సర్టన్ ఏజ్కి గర్ల్ రాలేకపోవడం, లేదా తర్వాత ఫీడింగ్ ప్రాబ్లము, లేకపోతే రకరకాల సోషియో ఎకనామిక్ ప్రాబ్లమ్స్, ఇట్లా రకరకాలు ఉంటాయి కదా. ఏదెవరైనా కూడా డాక్టర్ని అప్రోచ్ అవ్వడం అనేది ఇట్స్ వెరీ కామన్ పాయింట్ వన్స్ కన్సీవ్ అయిన తర్వాత. సో డాక్టర్ చెప్తారు ఈ గైనకాలజిస్ట్, సో మీకు అవకాశం ఇట్లా మేబీ అనేది ఏమైనా చెప్పగలుగుతారా ముందే, ఎట్లా గైడ్ చేస్తారు అట్లాంటి కండిషన్స్లో ఉన్న వాళ్ళని? న్యూట్రిషనల్ స్టేటస్ అనేది మదర్కి ఫస్ట్ నుంచి మనం చెప్తానే ఉంటాము. ఎవ్రీ ట్రైమిస్టర్ తను ఇంత వెయిట్ గెయిన్ అనేది కూడా చూస్తారు మదర్కి. సో ఆ వెయిట్ గెయిన్ అనేది కూడా కరెక్ట్గా ఉండాలి, తన డైట్ కూడా అట్లానే ఫాలో అవ్వాలి. సో దాంతోపాటు మదర్కి సప్లిమెంట్స్ కూడా ఇస్తాము, ఐరన్, కాల్షియం, మల్టీవైటమిన్స్ అవన్నీ ఇవ్వడం వల్ల మదర్ వెయిట్ గెయిన్ అనేది కూడా మనం చూసుకుంటూ ఉంటాము. ఇవి కాకుండా కొన్ని అనివార్య కార్యాల వల్ల మనం ప్రీటర్మ్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తాం. సో అట్లా అవుతుంది అనుకున్నప్పుడు యూజువల్గా మనము మదర్కి 1 dose ఆఫ్ యాంటీనేటల్ స్టిరాయిడ్స్ ఇస్తే అది కొంచెం లంగ్ మెచ్యూరిటీకి ఉపయోగపడుతుంది. సో అట్లా ఇచ్చినప్పుడు కొంచెం ఎదుగుదల, లంగ్ మెచ్యూరిటీ అనేది బాగుంటుంది. సో వన్స్ ప్రిమెచ్యూర్ బేబీ అంటే జరిగింది, బర్త్ జరిగింది, సో అక్కడ ప్రొటెక్టివ్ మెజర్ కింద మనం ఇందాక మీరు చెప్పినట్టుగా కంగారు మదర్ కేర్లోకి తీసుకువెళ్ళి ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే మేడం, ఈ ప్రిమెచ్యూర్ బేబీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి ఇంకా ఏమైనా పద్ధతులు ఉన్నాయా? ఫస్ట్ ఏదైనా స్ట్రిక్ట్ సెప్టిక్ ప్రికాషన్స్ ప్రీటర్మ్ బేబీస్కి మొత్తం అంతా హైజీనిక్గా ఉండాలి, ఎట్లాంటి ఇన్ఫెక్షన్ సోర్స్ అనేది ఉండకూడదు. సో దీంతోపాటు ఫీడింగ్, న్యూట్రిషన్ అనేది అన్నీ చూసుకుంటూ ఉంటే ప్రీటర్మ్ బేబీస్కి కూడా వెయిట్ గెయిన్ కానీ లేకపోతే ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ కానీ తగ్గుతాయి. సో ఎవరైతే ప్రిమెచ్యూర్ బేబీస్ ఉన్నారో వాళ్ళకి మీరు నెక్స్ట్ చెప్పే మెథడ్ కంగారు మదర్కి. సో ఓకే డాక్టర్ గారు, సో మరొకసారి ప్రేక్షకులకు ఇప్పటి వరకు డాక్టర్ గారు మనకి ప్రిమెచ్యూర్ బేబీస్ గురించి వివరణ ఇచ్చారు. మరి ఎలా వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవాలి, వాళ్ళ వెయిట్ ఎలా పెంచాలి అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. అట్లానే కంగారు మదర్ కేర్ అనే అధునాతనమైనటువంటి టెక్నాలజీ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ముందుకు తీసుకెళ్తున్నారు. దాని గురించి కూడా మనకు డాక్టర్ గారు మనకు తెలియజేయడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసి సిటీ కేబుల్ ప్రేక్షకులకు మంచి ఆధునిక సాంకేతికత గురించి తెలియజేసిన డాక్టర్ దీప్తి నల్లూరి, ఎండి పీడియాట్రిషియన్, ఆస్టర్ రమేష్ నల్లూరి హాస్పిటల్ పీడియాట్రిక్ డిపార్ట్మెంట్లో చిన్నపిల్లల వైద్య నిపుణురాలుగా చేస్తున్నారు. మరి మీ బిడ్డలకి ఏదైనా అనారోగ్య పరిస్థితులు ఉన్నట్లయితే మీరు వచ్చి డాక్టర్ గారిని సంప్రదించి తగు సలహాలు, సూచనలు తీసుకొని బిడ్డల్ని సంరక్షించుకోవాల్సిందిగా కోరుతున్నాను. సో థ్యాంక్ యూ డాక్టర్ గారు. థ్యాంక్ యూ. పేద మరియు మధ్యతరగతి ప్రజలకు శుభవార్త. అంతర్జాతీయ వైద్య సేవలు అందరికీ అందుబాటు ధరల్లో ఇప్పుడు మన ఒంగోలు ఆస్టర్ రమేష్ నల్లూరి సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ నందు మా హాస్పిటల్ నందు 24/7 అందుబాటులో ఉండు నిష్ణాతులైన వైద్య బృందం. డాక్టర్ నల్లూరి అరుణారావు ఎంబీబీఎస్ డీజీఓ, ప్రసూతి మరియు స్త్రీల వైద్య నిపుణులు. డాక్టర్ నల్లూరి స్నేహప్రియ ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీ, ప్రసూతి మరియు స్త్రీల వైద్య నిపుణులు. డాక్టర్ భారతి కొల్లా డిఎం ఎండోక్రైనాలజీ, షుగర్, థైరాయిడ్ సమస్యలు, హార్మోన్ సూపర్ స్పెషలిస్ట్. డాక్టర్ కార్తీక్ కామని ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, పాముకాటు, తేలుకాటు, పాయిజనింగ్ కేసులు, క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్. డాక్టర్ నితిన్ నల్లూరి ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ ఎఫ్ఎంఏఎస్. డాక్టర్ దీప్తి నల్లూరి ఎంబీబీఎస్ ఎండి పిడియాట్రిక్స్, చిన్నపిల్లల వ్యాధుల నిపుణులు. డాక్టర్ శ్రీచరణ్ ఎంబీబీఎస్ ఎఫ్ఈఎం ఎమర్జెన్సీ మెడిసిన్. అన్ని ప్రముఖ ఇన్సూరెన్స్, టీపీఎస్,
క్యాష్లెస్ ఫెసిలిటీస్ అందుబాటులో కలవు. ఆస్టర్ రమేష్ నల్లూరి సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్, కొత్తపట్నం బస్టాండ్ రోడ్, ఒంగోలు. Phones 08592 233 006 and 98856 76105.